ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లకి సంబంధించిన అప్డేట్ చూసినట్లయితే, కొత్త పెన్షన్‌ల అమౌంట్ అనేది వచ్చే నెల నుంచి అంటే అక్టోబర్ నెల నుంచి అయితే అందజేస్తామని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారైతే చెప్పడం జరిగింది. మరి ఈ న్యూస్ అయితే పెద్దగా న్యూస్ ఛానల్స్‌లోనూ కవర్ అవ్వలేదు. అలాగే న్యూస్ పేపర్‌లో వచ్చింది గానీ, మెయిన్ ఎడిషన్‌లో అయితే రాలేదు. దానికి సంబంధించి కారణాలైతే తెలీదు గానీ, వివరాలైతే మాత్రం మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను చూడొచ్చు. గత ప్రభుత్వంలో అంటే వైసీపీ హయాంలో కొత్తగా పెన్షన్ అప్లై చేసి ఎలిజిబుల్ అయిన వారు ఉన్నారు కదా! వారికి ఆ పెన్షన్ అమౌంట్ అనేది అక్టోబర్ నెల నుంచి అందజేయడానికి ముఖ్యమంత్రి గారైతే నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయనైతే చెప్పారు. దానికి సంబంధించిన వీడియో అనేది ఈ వీడియోలో చూపిస్తే నాకు కాపీరైట్ ఇష్యూ అయితే వస్తుంది కాబట్టి వాట్సాప్ ఛానల్‌లో ఆ వీడియో అయితే ఉంచాను చూడండి. అలాగే ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారిలో అనర్హుల పెన్షన్ తొలగించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా ఆయనైతే చెప్పడం జరిగింది. అంటే ప్రెజెంట్ పెన్షన్‌లకి సంబంధించి వెరిఫికేషన్ మాత్రమే జరుగుతుంది. అంటే అధికారులు పెన్షన్‌లకి సంబంధించి వెరిఫికేషన్ చేసి పలానా ఇన్ని పెన్షన్‌లయితే తప్పుడు సర్టిఫికెట్‌లతో పొందుతున్నారు అని ప్రభుత్వానికి నివేదిక అయితే ఇస్తున్నారు. ఆ నిర్ణయం అయితే ప్రభుత్వమే తీసుకోవాలి. అంటే సెప్టెంబర్ నెలలో ఇలా తప్పుడు సర్టిఫికెట్‌లతో పెన్షన్ పొందుతున్న వారికి సంబంధించి నిర్ణయం తీసుకొని వారి యొక్క పెన్షన్‌లనేవి తొలగించి ఇప్పటికే కొత్తగా అర్హత పొందిన వారు ఉన్నారు కదా! వారికి కొత్త పెన్షన్‌లనేవి అక్టోబర్ నెల నుంచి అయితే ఇవ్వచ్చు. కొత్త పెన్షన్‌ల మంజూరుకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఒకవేళ ఇందులో మార్పులేమన్నా ఉన్నట్లయితే తర్వాత వీడియోలో మీకైతే తెలియజేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.